మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అంటే ఈ అరచేతి భాగాల్లో ఉన్నటువంటి గ్లాండ్స్ శరీరం యొక్క ముందు భాగాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ముందు భాగాలకి సంబంధించిన అన్ని రకాల గ్లాండ్స్ ఈ అరచేతుల్లో ఉంటాయి. అంటే కన్ను, ముక్కు, నోరు, చెవి, పంచేంద్రియాలు, నెక్స్ట్ గుండె, కిడ్నీసు, ఇలా ఒక్కొక్క పార్టు ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ ఇమిడి ఉంటాయన్నమాట. సో అలాగా మన శరీరం యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి అన్ని రకాల పార్ట్స్కి సంబంధించి ఈ వెనుక భాగంలో ఛానల్స్ అన్నీ కూడా ఈ వెనుక భాగంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు నా చేతులు చూపించి మీకు చెప్పడం వల్ల మీకు అంత క్లియర్గా అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు ఒక చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా చూసారు కదా, ఇది మన చేతిలో ఇక్కడ చూసారు కదా, మనకి ఇంటెస్టిన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, అలాగే కళ్ళు, ముక్కు, చెవి, ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, ఈ నల్లగా ఉన్నటువంటి డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాట్స్ అన్నీ కూడా మన శరీర భాగాల యొక్క ఛానల్స్ అన్నమాట. సో మనం వంటగదిలో షింక్లో ఏదైనా అడ్డుపడితే మనం ఒక పుల్ల పెట్టి ఇలా పొడిస్తే ఫోర్స్గా వాటర్ని వదిలినప్పుడు అది కొట్టుకు వెళ్ళిపోతుంది. అలాగే మన రక్త ప్రసరణలో ఏదైనా డస్ట్ అడ్డుపడినప్పుడు మనకి శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో అటువంటి నొప్పుల్ని పోగొట్టుకోవడానికి, అనుకోకుండా వచ్చిన తలనొప్పిని పోగొట్టుకోవడానికి కూడా మనకి ఈ ఛానల్స్లో మనం ఆక్యుప్రెషర్ రోలర్ అని ఉంటుంది. ఆ రోలర్తో ఈ ఛానల్స్ అన్నిటి మీద ప్రెషర్ ఇస్తే మనం ఆ ప్రెషర్ వల్ల ఈ ఏ రకమైనటువంటి నొప్పి అయినా సరే, చివరికి మీకు వచ్చే తలనొప్పి అయినా సరే ఈ రోలర్తో మనం ఆక్యుప్రెషర్ ఇవ్వడం వల్ల మనకి ఆ నొప్పులన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తే ఇది పరిష్కారం కాదు. అయితే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ శరీర భాగంలో మనకి నొప్పి ఉందో, ఎక్కడ డిసీజ్ ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డాట్స్లో మనం గనక గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అక్కడ మనకి విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. ఆ నొప్పి అంత విపరీతంగా ఉంది అనుకున్నప్పుడు మనకి శరీరంలో ఆ భాగంలో తీవ్రమైనటువంటి సమస్య ఉంది అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది చేతి యొక్క ముందు భాగం అన్నమాట. అలాగే చేతికి వెనుక భాగం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వెనుక భాగాన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ వెనుక భాగం చూసినప్పుడు మనం చూసారు కదా, ఈ చేతి యొక్క వెనుక భాగానికి ఈ నల్లటి డాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క శరీర భాగానికి ఈ డాట్స్కి సంబంధించి మనకి ఛానల్స్ అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి నొప్పులు అంటే మనకి ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే ఇంకా డయాబెటిక్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ డాట్స్కి సంబంధించిన ఆ ప్రదేశంలో మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అమ్మో అని గట్టిగా మనం పెయిన్ ఫీల్ అవుతాం. ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికి సాధారణంగా అప్పటికప్పుడు మనం ఐడెంటిఫై చేసామనుకోండి, ఇంతకుముందు లేదు నాకు 2 రోజుల నుంచి నొప్పి ఉంది అని మనం అలా అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఛానల్స్లో ఏదైనా డస్ట్ ఫామ్ అయినప్పుడు మనకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే చిన్న చిన్న క్లాట్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్స్ కానీ ఏదైనా అడ్డుపడినప్పుడు మనకి ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఇక్కడ నొక్కితే మనకి నొప్పి ఉంటుందండి. సరిగ్గా ఆ రిలేటెడ్ ప్లేస్లో బాడీలో మనకి ప్రాబ్లం ఉంటుంది, అంటే నొప్పి ఉంటుంది అనమాట. సో అటువంటి నొప్పులు పోగొట్టుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆక్యుప్రెషర్ రోలర్. ఈ ఆక్యుప్రెషర్ రోలర్ని మనం 2 చేతులకి బాగా ప్రెషర్ ఇవ్వాలన్నమాట. దీంతో ఇలా ప్రెషర్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఇలా ఉంది కదా. సో ఇది ఇలా చేతి మొదటి భాగంలో ఇలా ఉంచి రెండో చేతి వేళ్లతోటి ఇది స్టార్ట్ చేయాలి. ఇలా మనం ప్రెషర్ ఇవ్వాలి గట్టిగా. ఇలా మనం అంటే భోజనం చేసిన తర్వాత, ఏదైనా మనం విశ్రాంతిగా కూర్చున్నప్పుడు, ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు ఇలా 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 మనం బాగా ప్రెషర్ ఇచ్చినప్పుడు మనకి అనుకోకుండా వచ్చిన తలనొప్పి, ఇంతవరకు ఎప్పుడు తలనొప్పి రాలేదు కానీ ఇవాళ నాకు తలనొప్పిగా ఉంది అని, లేదా 2 రోజుల నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోలింగ్ ఇలా ఆక్యుప్రెషర్ ఇవ్వడం వల్ల రెండు అరచేతుల్లోనూ ఈ ఛానల్స్ మరి ఇప్పుడు ఏదైతే చూసారో ఆ బ్లాక్ డాట్స్ ఏవైతే చూసారో ఆ డాట్స్లో ఈ దీంతో ప్రెషర్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి డస్ట్, అక్కడ ఉన్నటువంటి ఆటంకం తొలగిపోయి రక్త ప్రసరణ, ఆక్సిజన్ సప్లై బాగా జరగడం వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది అనమాట. సో ఇదండి
ఆక్యుప్రెషర్కి సంబంధించినటువంటి వివరాలు. నమస్తే.